మొత్తానికి యువగళం పాదయాత్ర నారా లోకేష్ అనుకున్న లక్ష్యాలను ఒక్కొక్కటిగా తను ప్రజల నుంచి తెలుసుకుంటూ వినతులు స్వీకరిస్తూ చివరిగా ఈరోజు ముగింపు సభకి విచ్చేశారు. ఇంత భారీ స్థాయిలో ముగింపు సభ జరుగుతోంది. మొత్తం ఎలాంటి అవాంతరాలు లేకుండా యువగళం తన పాదయాత్రని యువగళాధినేత తన పాదయాత్రను ముగించుకుని వచ్చారు. అయితే యువగళంలో బ్యాక్ ఎండ్ లో కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళలో దీపక్ రెడ్డి గారు ఒకళ్ళు, మాజీ ఎమ్మెల్సీ మనతో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు, మీ టీమ్ లీడర్ లోకేష్ గారికి, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ. డెఫినెట్ గా ఇంత పెద్ద క్రతువుని పూర్తి చేశారు కదా, 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు. అంటే మీరు అనుకున్న లక్ష్యాలన్నీ సాధించడం సాధ్యమైందా ఈ పాదయాత్ర? ఒక విధంగా ఈరోజు వెనక్కి తిరిగి చూస్తుంటే కొంచెం సెంటిమెంటల్గానే ఉందండి. పాదయాత్ర మొదలైనప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా లోకేష్ గారు నడవలేరు, ఈ పాదయాత్ర చేయలేరు, సగంలో ఆగిపోద్ది అని ఏ విధంగా వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు. ఒక్కరు కూడా రావటం లేదు అని చెప్పి సాక్షి టీవీలో తప్పుడు కథనాలు వాళ్ళు సృష్టిస్తుంటారు. తర్వాత చిత్తూరు జిల్లా స్టార్టింగ్ జిల్లాలో ప్రతి 20 కిలోమీటర్లకు ఒక కేసు పెట్టారు. అంటే 25 కేసులు కేవలం ఆ జిల్లాలోనే. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాదయాత్ర సాగకూడదు అని చెప్పి అడ్డుకోవాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేసినా లోకేష్ గారు తగ్గకుండా పాదయాత్రని దండయాత్రలాగా మార్చి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు జయప్రదంగా ఈ యాత్రని ముగియటము చాలా సంతోషం. ఎందుకంటే ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకున్నారు. దాదాపు 500 పైన కమ్యూనిటీస్ నుంచి కంప్లైంట్స్ రావటం జరిగింది. 3 లక్షల పైన ఫోటోలు కూడా 1-to-1 ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. దాదాపు 1.5 crore పీపుల్ని ఈరోజు టచ్ చేసినట్టు మనకి ఫిగర్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ప్రజా సమస్యలు తెలుసుకొని స్పష్టమైన ఇది చేస్తాము, సో ఈ విధంగా మేము ముందుకు పోతాము అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది. ఈ పాదయాత్ర ఈరోజు మనము ఈ డయాస్ చూస్తూ ఉంటే దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది వైజాగ్ నుంచి. అంటే ఈ ప్రభుత్వం ఒక మీటింగ్ పెట్టుకుంటామని అంటే కూడా పర్మిషన్స్ ఇవ్వలేదు అక్కడ. సో ఈరోజు ఇంత దూరం వచ్చి మేము పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. అయినా కానీ 40 ఏళ్ల చరిత్రలో ఇంత సక్సెస్ కాబోయే మీటింగ్ లేదు అని చెప్పి మా సీనియర్లు అందరూ కూడా అంటున్నారు. సో ఈ ముగింపు సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీతో భాగస్వామ్యం కావడం అని అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకపోయి ఉండొచ్చు, కానీ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మేము భాగస్వామ్యం అవుతున్నాం అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఊహించిందే అనుకోవాలా? పవన్ కళ్యాణ్ మీతో భాగస్వామ్యం కావడం మీకు ఎలాంటి బలాన్ని ఇస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఈ మీటింగ్ కి రావటము, ఇది ఫస్ట్ మీటింగ్ కంబైన్డ్ గా అందరూ ఒకటే స్టేజ్ మీద కనపడతాము. ఇది ఒక మంచి పరిణామము. ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు నుంచి రాజకీయం మారబోతా ఉంది, ఒక నవశకము మొదలు కాబోతా ఉంది అని ఖచ్చితంగా నేను మా పార్టీ తరపున అందరూ నమ్ముతా ఉన్నాము. ఎందుకు అని అంటే అధికార పార్టీ ఈరోజు మీరు చూస్తే మొన్న కేసీఆర్ ప్రభుత్వంకి ఎంత అహంకారం ఉండిందో అదే లెవెల్ అహంకారం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదు. మనం ఎస్పెషల్లీ ఆపోజిషన్ పార్టీస్ని ఏ విధంగా దూషిస్తున్నారు, ఎంత అహంకారంలో ఉండారో ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే 3 నెలల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పడవ మునగబోతుంది అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తెలంగాణలో వచ్చిన ఫలితాలే ఇక్కడ కూడా మార్పు దిశగా వచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? 100%. మీరు ఆ ప్రశ్నలు ఏమైనా ఎత్తినారు కనుక ఒక 2 ఎగ్జాంపుల్స్ నేను చెప్పాలనుకుంటున్నాను. అక్కడ కేసీఆర్ గారు గడి నుంచి బయటకు వచ్చేవాళ్ళు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ నుంచి బయటికి రారు. అక్కడ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇచ్చేవాడు కాదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు ఇచ్చేది కాదు. అక్కడ కేసీఆర్ గారు కామన్ మ్యాన్ దగ్గరకు వస్తే అపాయింట్మెంట్ దొరకదు, ఆయన కలిసే పరిస్థితి లేదు. ఇక్కడ కూడా ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి కలిసే పరిస్థితి లేదు. సో అక్కడ కూడా కరప్షన్ అలిగేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మాత్రము కొడాలి నాని భాషలో చెప్పాలంటే కరప్షన్ అమ్మ మొగుడు పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. సో ఇట్లాంటివి మీరు కంపేర్ చేసుకుంటా పోతే అక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది, ఇక్కడ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంది. కనుకనే ఈ 82 మందిని మారుస్తాము, డ్రాప్ చేస్తాము అని ఇప్పుడు వాళ్ళు తెలుసుకొని డ్రామా జరుగుతూ ఉంది. ఇన్ని సిమిలారిటీస్ మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంది, ఒక సామాన్యుడికి కూడా ఇదంతా ఇన్న తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో కూడా మార్పు గ్యారంటీ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఇన్ని రోజుల పాదయాత్ర తర్వాత ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కొన్ని ఉంటాయి. వాస్తవానికి
లోకేష్ చంద్రబాబు లాంటి వ్యక్తి కాదు అనేది ఇప్పటివరకు ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వచ్చారు. మీతో పర్సనల్గా ఏం మాట్లాడుతుండేవాడు? అంటే ప్రజల నుంచి వచ్చేటువంటి వినతులు ఉంటాయి, లేదా వాళ్ళు పడుతున్న బాధల గురించి కానీ మీతో పర్సనల్గా ఎలా షేర్ చేసుకునేవాడు? వాస్తవంగా కర్నూలు జిల్లాలో ఆ కర్ణాటక బార్డర్ ఏరియాస్లో ఇప్పటికీ వాటర్ షార్టేజ్ ఉందండి. తాగే నీళ్ళ సమస్య ఉంది. సో ఇట్లా కొన్ని సీరియస్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఫ్రీ టైంలో డిస్కస్ చేసేవాళ్ళు. ఈ సమస్యను మనం తీర్చాలా ప్రజలకి, ఇంకా ప్రజలు ఇటువంటి ఇబ్బందులు పడకూడదు. సో ఇప్పుడు డైరీ ఫార్మర్స్ వాళ్ళకి దానాకి సబ్సిడీ ఎత్తేసారు. మా సైడ్ అయితే డ్రిప్ ఇరిగేషన్కి ఇవ్వలేదు. ప్రతి దగ్గర ఏదో ఒక సమస్య ప్రజలకి, రైతులకి, లేకపోతే రకరకాల వర్గాలకి ఉన్నాయి. సో ఈ సమస్యలు రానియకుండా మనము ఏ విధంగా చేయగలుగుతాము అని అకాడమిక్ డిస్కషన్. సో ఈవెన్ ఫ్రీ టైంలో కూడా ప్రజల సమస్యల మీదనే వారికి దృష్టి ఉండింది. ఇంకోటి ఏమన్నారంటే, అమెరికాలో మేము చదివేటప్పుడు, వారు చదివినా నేను చదివినా, పెద్ద గవర్నమెంట్తో ఇంటరాక్షన్ ఉండేది కాదు, అన్నీ సిస్టమేటిక్గా జరిగేది. మన దగ్గర ఎందుకు ఇన్నిసార్లు ఎంఆర్ఓ ఆఫీసులు చుట్టూ తిరగాల, ఇన్నిసార్లు ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడాలా? సో అటువంటి సిస్టమ్స్ని కూడా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి గౌరవంగా బతికే విధంగా, ప్రభుత్వం మీద అంత డిపెండెన్సీ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం సిస్టమ్స్ని డెవలప్ చేయాలా అని చెప్పి ఒక కొత్త విధానంగా వారు ఆలోచించడం జరిగింది. కొన్ని దగ్గరలో సమస్యలు వాళ్ళు చెప్పినా అది కాని సమస్య అయితే మాత్రము ఇది కాదు అని చెప్పి నిర్మగుమాటంగా చెప్పేవాళ్ళు. జనరల్గా రాజకీయాల్లో అట్లా చెప్పరు. అది లోకేష్ గారి గొప్పతనము. ఇది కాదు పలానా రీజన్ వల్ల అని చెప్పి నిర్మగుమాటంగా క్లారిటీతో చెప్పేవాళ్ళు. పాదయాత్రలో ఏమన్నా మీతో షేర్ చేసుకున్న పాథటిక్ సిచ్యువేషన్స్ ఏమన్నా మీకు గుర్తున్నాయా? అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ముస్లిం పాప మిస్బా చాలా బాగా చదువుతూ ఉన్నది. ఆమె మంచి గ్రేడ్ వస్తూ ఉంది అని చెప్పి వైఎస్ఆర్ లీడర్ వాళ్ళు ఆమెను సూసైడ్ చేసే విధంగా చేసుకున్నారు. సో ఇటువంటి సూసైడ్ సిచ్యువేషన్స్ ఈ ఎడ్యుకేషన్ ఇన్సిడెంట్ కాకుండానే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. ఇది చాలా బాధాకరం అని చెప్పి వారు కూడా పర్సనల్గా ఫీల్ కావటం జరిగింది. సో బీసీల పైన అటాక్స్ అయితే ఏముంది, ఎస్సీల పైన జరిగిన అటాక్స్ అయితే ఏముంది, ఏ విధంగా భూములు లాక్కున్నారు, ఇటువంటి సమస్యలన్నీ వచ్చిన దగ్గర వారు పర్సనల్గా ఫీల్ అయ్యి, మనం 75 సంవత్సరాలుగా సృష్టించుకున్న వ్యవస్థల్ని ఏ విధంగా వీరు కుప్పగూల్చినారు అంటే ఇది కేవలం కరప్షనే కాదు, రాబోయే తరాలకు కూడా అన్యాయం జరుగుతూ ఉంది అని ఒక బాధతో వారు మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా కౌన్సిల్లో జరిగిన ఇష్యూస్. కౌన్సిల్ అనేది ప్రజాస్వామ్యంలో చట్టసభలే కదా మొత్తము చేసేది. చట్టసభల్ని కూడా ఏ విధంగా నిర్వీర్యం చేయటం జరిగింది అనేది వారు డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు కొన్ని దేశాల్లో మీరు చూస్తే ఒక బిల్ వచ్చే ముందు జాయింట్గా 2 పార్టీలు, ఎన్ని పార్టీలు ఉంటారో వాళ్ళు కూర్చొని డిస్కస్ చేసి డిబేట్ జరిగి తర్వాత సభకు వచ్చినప్పుడు ఇంకా హెల్దీగా ఒక క్లోజర్ వస్తుంది. సో ఆ విధంగా మన రాష్ట్రంలో కూడా మనం చేస్తే ప్రాపర్గా రేపు సభ నడపొచ్చు కదా అని చెప్పి కూడా వారు అభిప్రాయం తెలిపినారు. సో నేను అనుకునేది ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర రాజకీయము ఒక నూతన డైరెక్షన్లో పోతా ఉంది. నా ప్రశ్న అదే, ఈ ముగింపు సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు? ఒక కొత్త శకము ఆంధ్ర రాష్ట్ర రాజకీయంలో స్టార్ట్ కాబోతా ఉంది. ముగింపు కాదు, ఇది ఆరంభమే. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఇప్పుడు ఒక కొత్త విధంగా ఈ 3 నెలలు ఎలక్షన్స్ కాగానే రేపు ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రాబోతా ఉంది. గత 70 సంవత్సరాల్లో చూడని రాజకీయం చూడబోతా ఉన్నాము మన రాష్ట్రంలో. ఒక కొత్త ఒక నూతన మొదలు ఇది అని చెప్పి మాత్రము నేను ఖచ్చితంగా నమ్మకంతో తెలుపుకున్నానండి.